కనీసం సుమారు సంవత్సరానికి 18 కోట్ల ఆదాయం ఉండాల్సినటువంటి కామారెడ్డి పురపాలక సంఘాన్ని 6 కోట్లకే కుదించినటువంటి వాళ్ళు ఎవరు? నెలకి 1,75,00,000 రూపాయల ఖర్చున్నటువంటి పురపాలక సంఘంలో సంవత్సరంకు 16 కోట్ల రూపాయల ఖర్చున్నటువంటి ఈ పురపాలక సంఘంలో సంవత్సర ఆదాయం మాత్రం 6 కోట్లే ఉంటుంది. ఒక లేనివాడు మున్సిపల్లో లేబర్గా రావాలంటే 1,00,000 రూపాయలు 2 లక్షలు తీసుకొని ఉద్యోగం ఇచ్చినటువంటి సందర్భం. బర్త్ సర్టిఫికేట్కి 5,000, 10,000, ఎమర్జెన్సీ ఉంటే 25,000, డెత్ సర్టిఫికేట్ కావాలనుకుంటే 5,000, 10,000, ఇల్లు పర్మిషన్ కావాలంటే 1,00,000, 2 లక్షలు, ఎంక్రోచ్మెంటు ఇల్లీగల్గా ఉన్నదానికైతే 10 లక్షలు, 15 లక్షలు. కామారెడ్డిలో కమర్షియల్ బిల్డింగులు ఉంటే ట్యాక్సులు డొమెస్టిక్ పెట్టి కమర్షియల్ బిల్డింగ్లకు డొమెస్టిక్ కనెక్షన్ ఇచ్చినటువంటి సందర్భం. నీళ్లు లేక ప్రజలు తల్లడిల్లిపోతుంటే రాజకీయ నాయకుల ఇళ్లలో, అలాగే అధికారుల బిల్డింగ్లో, ఉన్నతస్తుల బిల్డింగ్లలో 5 నల్లలు, ఒక్క నల్ల కనెక్షనే లేదు మొగడ అంటే 5, 6, 7, 8, 10 కలెక్షన్లు తీసుకున్నటువంటి సందర్భం. నీటి ట్యాక్సులు కట్టరు. ఇంటి ట్యాక్సులు 1,00,000 రూపాయలు కట్టాల్సింది ఉంది సంవత్సరానికంటే 10,000 రూపాయలే ఉంటాయి రాజకీయ నాయకులేదు. మడిగలు కిరాయిలకు ఇస్తారు. ఒక్కొక్క మడిగ 15,000, 20,000, 25,000, 30,000, 50,000, 1,00,000 నెలకు కిరాయి ఇస్తారు. కానీ మున్సిపల్కు వాళ్ళు ట్యాక్స్ కట్టేది ఉంటే 5,000 కూడా కట్టరు. సంవత్సరాల తరబడి పైరవులు, పైసలు, అవినీతి, కబ్జాలు, సెటిల్మెంట్లు, బెదిరింపులు, పైసలు వసూళ్ళు, ఇవి తప్ప ఏం లేదు. ఇది ఈ పార్టీ ఆ పార్టీ అని చెప్తలేను. జనాలకు అందరికీ, ప్రజలకు నేను ఒకటే కోరుకుంటున్నా, ఆలోచించండి ఒక్కసారి. ఏం జరుగుతుంది, ఏం చేస్తున్నారు, ఎలాంటి నిర్ణయం తీసుకోవాలి? ఒక సిండికేట్ ఉంది, 20 మంది ఉన్నాం, 4 బాటిళ్ళు పంపించేసి మా సిండికేట్కు 2 లక్షలు ఇస్తే మేము ఓటేస్తామని అంటే ఎలా ఉంటుంది? మేము నిజాయితీకే ఓటేస్తాం, భవిష్యత్తుకు ఓటేస్తామంటే ఎలా ఉంటుంది? ఒక కమ్యూనిటీ ఉన్నది, కమ్యూనిటీలో మా రోడ్లో మాకు ఈ కమ్యూనిటీ ఉంది, దీనికి ఇంత డబ్బు ఇస్తే మేము ఓటేస్తామంటే ఎలా ఉంటుంది? మా కామారెడ్డి బాగుపడాలంటే ఎలా ఉంటుంది? మా గల్లీలో రోడ్డు వేస్తే ఓటేస్తామంటే ఎలా ఉంటుంది? మా కామారెడ్డి పురపాలక సంఘం రాష్ట్రంలోనే ప్రథమ స్థానంలో ఉండాలి, పేరు చెప్పుకుంటేనే ఎంత బాగుంది పట్టణం అంటే ఎలా ఉంటుంది? మోరేయడం, రోడ్డు వేయడం కాదు, ప్రజల ఆస్తులకు భద్రత ఉందా లేదా? కష్టపడి కొనుక్కున్న ప్లాట్లో ఇల్లు కట్టుకోవాలంటే ఇంటికి పర్మిషన్ తెచ్చిచ్చినోడు నాయకుడు, కానీ ఆ పర్మిషన్ కోసం 10 లక్షలు తీసుకున్నాడు నాయకుడు అవుతున్నాడు ఇవాళ రేపట్లో. ఏది కావాలనేది ప్రజలు కోరుకోవాలా? ఈ 2 సంవత్సరాలుగా, నేను గెలిచిన ఈ 2 సంవత్సరాలుగా ఎక్కడా డబుల్ డాక్యుమెంట్ లేదు, ఎక్కడా ల్యాండ్ సెటిల్మెంట్ లేదు, ఎక్కడా కబ్జాలు లేవు, ఎక్కడ దొంగ రియల్ ఎస్టేట్ లేవు, ఎక్కడ స్కీమ్ సిస్టమ్ లేదు. ఏదైనా జరిగితే నాకు తెలిస్తే నేను వెంటనే యాక్షన్ తీసుకున్నాను. ప్రశాంతంగా ఉన్నారు. రోడ్డు మీద 10 బండ్లు పోయి కాన్వాయి పోయలేదు, పోలీస్ హంగామా లేదు, రోడ్డు వెంబట ఫ్లెక్సీలు లేవు. ఉదయం భార్య ముఖం భర్త, భర్త ముఖం భార్య చూసే దగ్గర ఉదయం లేవగానే నా ముఖం చూసే పరిస్థితిలో ఎక్కడా ఫ్లెక్సీలు పెట్టలేదు. రోడ్ వెంబట ఎక్కడా రాజకీయ వేడి అనేది కనపడనివ్వలేదు. సభ్యత సంస్కారంతో ప్రత్యర్థులను కూడా గౌరవిస్తూ, ఇతర పార్టీ కార్యకర్తలకు కూడా మర్యాదిస్తూ ప్రతి ఒక్కరిని కలుపుకొని పోయే ప్రయత్నమే చేసినాం. ఎక్కడ కూడా ఏ గొడవలు క్రియేట్ చేయలేదు.